పెళ్లి కూతుర్ని చెయ్యాలి అంటే ఏమేం కావాలో ఒకసారి ఇప్పుడు ఆ లిస్ట్ చూద్దామండి. పసుపు, కుంకుమ, గంధం, శనగపిండి, నూనె, అక్షింతలు, ఆకులు, వక్కలు, పూలు, అరటిపళ్ళు, స్వీట్లు, గాజులు, చీర, జాకెట్, తోటి పెళ్లి కూతురికి జాకెట్ ముక్క, అదే కుందులు, అగ్గిపెట్టి కూడా అవసరం అవుతుంది. పారానికి సర్పు కూడా కావాలండి. అదే తిలకం చేసా కాటుకాయ నేను లిస్టు రాసుకొని తీసుకువెళ్ళండి. ఎందుకంటే అమ్మ ఇంటి పైన కిందకి తిరగలేము, కష్టం అని ముందుగానే ఇలా చేసి నేను మా లక్ష్మికి చీర, మా తమ్ముడికి ప్యాంట్ షర్ట్, కండవ కూడా తీసుకున్నాము. ఆదివారమే మా మేనగోడలను పెళ్లి కూతురు చేసాము కదా, సాయంత్రం మంగళ స్నానం చేసాము. సోమవారం నేను మా ఇంటి దగ్గర అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పైన ఎల్లమ్మ తల్లి ఉందండి. పిన్ని ఎల్లమ్మ తల్లి దగ్గర చేద్దాము అన్నది మా లక్ష్మి. అందుకే నేను పైన చేస్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే మా పిల్లల్ని కూడా ముందుగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేసిందండి. బాబుని, సాయిని కూడాను. అలాగే మా చెర్రీని కూడా అక్కడే చేస్తే బాగుంటుందిలే, ఏం పోయింది, మా లక్ష్మి చెప్పింది కూడా కరెక్టే అని నేను కూడా ఒప్పుకున్నా. అందుకే ఇక్కడే చేస్తున్నాం అన్నమాట. చేయాలంటే ముందుగా 2 పీటలు, చాప, ఆ పీటల మీదకి ఒక తెల్ల కండవ కూడా వేయాలండి. అలాగే మంగళహారతికి నూనెతో పాటు ఒత్తులు కూడా కావాలన్నమాట. యశు నేను వెళ్ళి పేరెంటం అయితే చెప్పామండి. అందరూ వచ్చేసారు. ముందుగా రాజేశ్వరి వచ్చి ఆకులు, ఒక్కలు, పూలు అన్ని ప్లేట్లలో అయితే సర్దిందండి. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తేనే వచ్చారండి. దూరం వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారనమాట. మా శ్రావణినేమో అందరికి పసుపు పూస్తుంది. ముందుగా బొట్టు పెట్టి గన్నం ఇచ్చిన తర్వాతే పసుపు రాయాలండి. ఇప్పుడు అమ్మ చరితాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఏది చేసినా ముందుగా అమ్మతో ఇలా చేపిస్తామండి. అందుకే ముందుగా అమ్మతోటే అలా బొట్టు పెట్టి గన్నం పూయించి శనగపిండి రాయించిన తర్వాతే నేను కూడా చేశాను. నుంచి లిస్టు రాసుకొని ఎవరెవరిని పిలవాలి, ఇంకా ఏమేం తేవాలని నేను బజారుకు వెళ్ళి అన్ని తీసుకుని వచ్చానండి. ఎండకైతే తెక్క బుట్టింది, అసలు అంత ఎండ ఉంది అనమాట. అయినా నేను త్వరగానే వచ్చేసాను వెళ్ళి. ఆ ఇంట్లో చిన్న గదులు అసలే ఇరుకు, ఇక్కడ కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి ఇదంతా విశాలంగా ఉంది. అందరు నించోటానికన్నా ప్లేస్ సరిపోయింది అనమాట. ఇప్పుడు నా వంతు వచ్చిందనమాట. నేను కూడా బొట్టు పెట్టి గంధం రాసి అక్షింతలు వేసి చిరుతాను పెళ్లి కూతుర్ని చేస్తున్నాను. కొంచెం సైట్ పెరిగింది, అందుకే జాగ్రత్తగా అలా వంగి పెడుతున్నాను కుంకుమ. ఆ కుంకుమ కదిరి నుండి తీసుకొచ్చానండి. ఈ మధ్య కదిరి వెళ్ళా కదా, అక్కడ అది ఒరిజినల్ కుంకుమ అంటే అందులో కలర్ ఏమీ ఉండదన్నమాట. మనం పెడితే త్వరగా అతకదనమాట, కానీ అతికిందంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ కుంకుమ అమ్మ పారాణి పెట్టింది, నేను మాత్రం స్టిల్లే ఇస్తున్నాను. అప్పుడు వాళ్ళు విష్ణుప్రియ నగర్ వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఇప్పుడు పాతింటి దగ్గర కూడా అందరినీ పిలవాలి మా బజార్ని, అంటే ఇక్కడ పెళ్లి కూతుర్ని చెయ్యాలన్నమాట. అందుకనే ఇలా ఇక్కడ పెళ్లి కూతుర్ని చేసి అందరినీ పేరంటానికి పిలిచాం. ఎందుకంటే ఏదైనా ముందు మా బజార్లో చెయ్యాలి కదా, అది సంగతి. నాకు ఎలాగో ఆడపిల్లలు లేరు, మా చెర్రీని ఎత్తుకున్న తర్వాతే నాకు ఆ మోజీరింది ఆడపిల్లలు లేరు అని. అందుకనే ఆడపిల్లలాగే ఫీల్ అయిపోయా అనమాట. అందుకే మళ్ళీ ఇక్కడ పెళ్లి కూతుర్ని చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మా పద్మక్క అక్షింతలు వేసిందండి. తర్వాత మా స్వాతి, రమ వీళ్ళు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు మా చెర్రీని. మా రాజేశ్వరి అక్షింతలు వేస్తుంది చూడండి. తర్వాత మా మల్లేశ్వరి అనమాట. ఫోన్ చేయగానే వచ్చిందండి మల్లేశ్వరి అయితే. తను కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించింది. ఇంట్లో కూడా పెళ్లి అండి, అయినా గానీ పెళ్లి హడావుడి అయినా గానీ వచ్చిందనమాట ఫోన్ చేయగానే. ఇప్పుడు మా తిరుపతమ్మ అండి, తను కూడా పిలవగానే వచ్చిందనమాట పేరంటానికి. అలాగే ఇప్పుడు మా పద్మ, మా మేనవాడ అనురాధ ఇద్దరు తోటికోడలు అనమాట. వాళ్ళిద్దరు ఒకేసారి అక్షింతలు వేస్తున్నారు. ఇప్పుడు మా నాగమణక్క వాళ్ళ కోడలు శ్రావణి కూడా అక్షింతలు వేశారు. మా యశు అండి, తను సాయి కూడా అక్షింతలు వేస్తున్నారు మా చెర్రీకి. రితిగా కనిపించలేదు అనుకుంటున్నారు, ఎక్కడుందో తర్వాత చూద్దామండి. ఇప్పుడు మా రమ, దుర్గా ఇద్దరు కూడా అక్షింతలు వేస్తున్నారు చెర్రీకి. చూడండి, మేనకోడలు సంధ్య ఇంకా శిరీష వాళ్ళ చెల్లి ముగ్గురు కూడా ఒకేసారి అక్షంతలు వేస్తున్నారండి. ఒక్కొక్కళ్ళం ఎందుకని ముగ్గురు ఒకేసారి వేస్తున్నారు భలే. ఇప్పుడేమో మా భార్గవ భార్య అలాగే ఆనంద్ భార్య అనమాట తులసి ఇద్దరు కూడా అక్షంతలు వేశారు. అలాగే మా శ్రీకాంత్ భార్య దుర్గా లక్ష్మి బోలెడని పనులు ఉన్నాయండి. పనులు చూసుకుని ఇప్పుడే వచ్చారు, వాళ్ళు కూడా అక్షంతలు వేశారనమాట. అలాగే మా తమ్ముడు లక్ష్మీపతి హైదరాబాద్ నుండి ఇచ్చాడు. అలాగే మా పెద్దన్నయ్య గంగాధర అన్నయ్య ఇద్దరు కూడా అక్షంతలు వేస్తున్నారు. మా పెద్ద బాబు శ్రావణి అనమాట, బాబు వచ్చిందనమాట. వాళ్ళిద్దరు కూడా అక్షంతలు వేస్తున్నారు. అంటే ముందుగా బొట్టు పెట్టి గంధం మూసి ఇలా శనగపిండి రాసి, అంటే నలుగు పెట్టడం అనమాట. కొంచెం నూనె రాసి శనగపిండి రాస్తారనమాట. ఇప్పుడు అక్షంతలు అయితే వేస్తున్నారనమాట. లక్ష్మి చెర్రీతో ఇప్పిద్దాం తాంబూలం అన్నదని ఇలా చిరుతాతోటి ఒక 5గురికి అయితే ఇప్పించామండి.
మొత్తానికి పెళ్లి సందడి రంగస్వామి బజార్కి కూడా తీసుకొచ్చామండి. మా ఇంటికి కూడా ఇలా బజార్ను అందరినీ పిలిచేసరికి సందడి సందడిగా ఉందండి. పైన ఇల్లంతా ఖాళీగా ఉంది. తమ్ముడోళ్ళు విష్ణుప్రియ నగర్ వెళ్ళిపోయారు కదా, అమ్మోళ్ళు ఏం కిందకి వెళ్ళారు. పైన ఇల్లు ఖాళీ, ఇక్కడైతే విశాలంగా ఉంటుందని పసుపు వాయి కూడా ఇక్కడే పెట్టామండి. మన వీడియోలో చూడొచ్చు మీరు. ఇప్పుడు మా టీం అంతా ఒక్కసారి దగ్గరగా నించొని ఒక్కసారి చూపిస్తా చూడండి. మా వాళ్ళని అందరం ఒక్క చోట చేరితే సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటామండి. మా రోహిణి ఎంతసేపు చేస్తే వేటండి, ఉండవే నా చెయ్యి నొప్పి పడుతుంది, ఏళ్ళు అసలే నొప్పి వస్తుందని చెప్తున్నా. నాకన్నా ముందుగా మా రోహిణి వాళ్ళ అమ్మాయి అయితే తీస్తుందండి. ఆడాళ్ళైనా మగాళ్ళంతా బయట ఉన్నారు చూడండి లోపల పట్టగా. మా నాన్న బయట కూర్చుండు, తమ్ముడు, గంగాధరన్నయ్య, లక్ష్మీపతి, అలాగే మా పిల్లలు బాబు, మణి, సాయి అందరూ కూడా. సరే వెళ్ళగానే మా పిల్లలు ఎక్కడున్నారా, మా బుడ్డిదని చూస్తే చూడండి రూమ్ లో ఎలా ఆడుతుందో. ఇంకే ఆట దొరికింది, మా లక్కీ గారితో ఇలా ఆడుతుందండి, అందుకే మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఇదండి వీడియో. తమ్ముడికి లక్ష్మికి బట్టలు తెచ్చానని చెప్పాను కదా, మా పిల్లల చేత ఇలా పెట్టించాను అనమాట. లక్ష్మి కోసం తెచ్చిన రెయిన్బో ఫ్యాన్సీ శారీని మా చెర్రీకి పెట్టానండి. అందుకని ఇప్పుడు లక్ష్మికి ఉప్పాడు పట్టు చీర అయితే పెట్టించాను అనమాట. నేను కూడా మధ్యలో నించుని ఫోటోలు అయితే తీసుకున్నామండి. ఎక్కువసేపు నించోలేడు, అందుకని అందరూ వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి అమ్మ నాన్న చేత ఇలా అక్షంతలు అయితే వేయించామండి. ఇప్పుడు మంగళహారతి ఇవ్వాలి కదా, అందరూ పట్టుకున్నారు చూడండి. అమ్మ అయితే ఒక పాట పాడుతుంది, తర్వాత నేను కూడా పాడినండి. మంగళహారతి ఇచ్చిన తర్వాత అక్షంతలు అయితే వేసాము. చెర్రీకి స్నానం చేయించామండి. ఇప్పుడు నేను కుట్టిన చీర జాకెట్ కట్టుకుందండి. అది ఎలా ఉందండి చూడండి, పట్టు చీర. మా పిన్నాం కూడా వచ్చిందండి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.